హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా ప్రియా కిచెన్. ఫ్రెండ్స్, నేను ఇవాళ నువ్వుల లడ్డు ఎలా చేయాలని చూపిస్తున్నానండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, అయినా కూడా ఇది నా స్టైల్లో ఎలా చేయాలని చూపిస్తున్నానండి. ఫస్ట్ కడాయి పెట్టుకోవాలండి. కడాయిలో పల్లీలు వేసుకుంటున్నానండి. పల్లి వేసిన తర్వాత అది బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. అది కూడా వేసిన తర్వాత నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నువ్వులు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. అది చిత్తపట ఆడుతుంది కదా అండి, అలా ఫ్రై చేసుకోవాలి. అలాగే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అది మాడిపోతుందండి. అది ఫ్రై అయిన తర్వాత నేను అదే కడాయిలో 1 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. దాంట్లో 1/2 కప్పు వాటర్ పోసుకోవాలండి. పోసిన తర్వాత అది బెల్లం బాగా కరిగిపోతుంది. అది ఉడకాలండి. అది పాక వస్తుంది కదా అండి, తెలిసిపోతుంది. అది కూడా ఏ హదాలో పాక రావాలని కూడా నేను చెప్తున్నానండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి. గిన్నెలో వాటర్ తీసుకున్న తర్వాత దాంట్లో పాక కొంచెం వేసి చూసుకుంటే ఈ హదా రావాలండి. ఇలా పట్టుకుంటే అది కింద పడిస్తే అది సౌండ్ రావాలండి. ఈ హదా వస్తే చాలండి. నేను అదే కడాయిలో కొంచెం పాక బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం ఎక్కువనే వేసుకుంటే కూడా పర్లేదండి, బాగా టేస్టీగా ఉంటుందండి. అది ఉడికిన తర్వాత నేను వేయించుకున్న నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత నేను పల్లి కూడా వేయించుకుంటున్నాను కదండి, అది కూడా బాగా కొంచెం క్రష్ చేసి పల్లి కూడా యాడ్ చేసుకోవాలండి. పల్లి నువ్వులు బాగా ఉంటుందండి టేస్టీగా. అది నోట్లో తగులుతుండే బాగా క్రంచీగా బాగుంటుందండి. అదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లో నేను నెయ్యి వేసుకుంటున్నానండి. అది కలుపుకున్న తర్వాత దాంట్లో ట్రాన్స్ఫర్ చేసి మనకు కావాల షేప్కి సైజు చేసుకోవటండి. నేను ఉండలాగా చేసుకుంటున్నానండి. ఈ షేప్లో వస్తే చాలండి. ఉండ రెడీ అయిపోయినట్టు. నువ్వుల లడ్డు చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.